హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి తెలుగు అండి. టెట్ అండ్ డిఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి. సో ఇది వచ్చేసి ఏంటివి అని అంటే వ్యాకరణాలు. ఫస్ట్ వన్ వచ్చేసి క్రింది వాటిలో వర్గ తృతీయ వర్ణాలు ఏవి అని అంటే వర్గ తృతీయ వర్ణాలు అంటే గా, జ, డ, ద, బ. ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్. మనం అక్షరమాలలో వాడుకున్న తలకట్టు బ్రాహ్మీ లిపిలో కనిపించిన విధం ఏది అంటే అడ్డుగీత. ఏంటంటే ఆన్సర్ వచ్చేసి అడ్డుగీత. వర్ణమాల ప్రకారం సరైన వరుస ఏది అంటే క, చ, ట, త, ప. ఏంది ఆన్సర్ వచ్చేసి క, చ, ట, త, ప. ధృత ప్రకృతికం కాని మాట ఏది అంటే బాలుడు. ఆన్సర్ వచ్చేసి అంటే బాలుడు. ముఖయంత్రంలో ధ్వని పుట్టే పై భాగాలను ఏమంటారు అంటే కర్ణకం. ఏంటంటే కర్ణకం. ఓలను ఏమంటారు అంటే వక్రములు అంటారు. అవును ఏమంటారంటే వక్రతములు అంటారు. నెక్స్ట్ కా, చ, ట, త, పలు డాష్కి అంటే పురుషములు. ఆన్సర్ వచ్చేసి నెక్స్ట్ గజడ దెబ్బలు అనగా నేమి అంటే సరళములు. ఆన్సర్ వచ్చేసి సరళములు. నామ అంటే ఏంటంటే అర్థము అనువాసికములు అంటే నానువాసికములు. వర్గ ద్వితీయ చతురక్షతములో ఏమంటారంటే వర్గం యుక్తులు అంటారు. యారా లహలో ఏమంటారు అంతస్తతములు అంటారు. ఏంటంటే అంతస్తతములు అంటారు. ఉష్ణములను స్పర్శములకు మధ్య నుండునవి ఏంటివి అంటే అంతస్తములు ఉండును. ఏంటంటే అంతస్తములు ఉండును. సాహాలు ఏమంటారంటే ఉష్మములు అంటారు. నెక్స్ట్ వన్ సీత బడికి వస్తూ పుస్తకాలు కొన్నది అన్న వాక్యంలో క్రియ ఏది అంటే శత్రార్థక భూతకాలిక క్రియలు. ఏదంటే శత్రార్థక భూతకాలిక క్రియలు. నెక్స్ట్ కొట్టు అడుగు ఉన్న అన్నక్రియ ధాతువు ఎవరు అంటే సర్మర్మకాలు. క్రింది వాక్యాలలో అకర్మర్మిక క్రియలతో ఉన్న వాక్యం ఏది అంటే ధర్మం 4 పాదాలతో నడిచింది. రేడియో వినిపిస్తూ పని చేయిస్తే కార్మికులు ఎక్కువ పని చేయగలుగుతున్నారు. ఈ వాక్యంలో అసమానం క్రియ ఏది అంటే శార్ధకం చతుర్థకం. క్రియారహితం కాని వాక్యం ఏది అని అంటే ఊబిలో దిగకూడదు. ఏంటంటే ఊబిలో దిగకూడదు. గ్లాసు పగిలింది అనే వాక్యంలో క్రియ ఏది అని అంటే అకర్మక క్రియ. ఏంటంటే అకర్మక క్రియ. దేశానికి స్వాతంత్రం వచ్చిన చాలామందికి పరతత్వం పోలేదు అన్న వాక్యంలో అసమాపక క్రియ ఏది అని అంటే అప్యర్థక క్రియ. ఏంటంటే అప్యర్థక క్రియ. ప్రాచీన కావ్య భాషను నేటికి ప్రామాణికంగా భావించే వ్యాకరణ గ్రంథం ఏది అని అంటే బాల వ్యాకరణం. ఏంటంటే బాల వ్యాకరణం. ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేశాడు. ఈ వాక్యంలోని క్రియను భవిష్యత్తు కాలంలోకి మార్చి రాస్తే అంటే ఏమంటారంటే ఆనంద్ రవికి ఆర్థిక సహాయం చేస్తారు. గొయ్యి బహువచన రూపం గోతులు. ఈ రూపం ఏర్పడుటకు గొయ్యి శబ్ద చివరి వర్ణాలను గురించి ఉపవిభక్తి ఏంది అంటే తి వచ్చేసి తి. భవిష్యత్తు కాలిక అసమాపక క్రియ ఏంది అంటే చెదార్థకం. ఏంటంటే చెదార్థకం. కావ్య కారణ సంబంధాన్ని సూచించేది ఏదంటే చెదార్థకం. ఏంటంటే చెదార్థకం. నెక్స్ట్ ఒక పని తర్వాత మరొక పని జరగదాన్ని సూచించేది ఏమంటారంటే అనంతార్థకం. ఏంటంటే అనంతార్థకం. అనంతార్థక ప్రత్యేకం ఏది అంటే డూన్. ఏంటంటే డూన్. క్రియ జరిగిన విధానాన్ని తెలియజేసేది ఏంటంటే క్రియా విశేషకాలు. ఏంటంటే క్రియా విశేషకాలు. క్రింది వాణిలో క్రియ ఏంది అని అంటే తినో అంటే ఆన్సర్ వచ్చేసి తినో.